గత ఎన్నికలకు ముందు తీసుకోండి, ఎన్నికల తర్వాత తీసుకోండి, ఆనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పూర్తి స్థాయిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని ఇబ్బందులున్నా కేసులున్నా అడుగు ముందుకేసాము. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడుతున్న రోజుల్లో ఆ రోజు మేము పోరాటం చేశాము. బీసీవై పార్టీ తరపున పోరాటం చేశాము, జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేశాము, అదేవిధంగా ప్రభుత్వం చేసిన అవినీతి పైన పోరాటం చేశాము. ఆ తర్వాత తీసుకుంటే గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పూర్తి స్థాయిలో ఈరోజు రైతులకు సమస్య వచ్చిన బీసీవై పార్టీనే పోరాటం చేస్తోంది, మహిళలకు సమస్య వస్తే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, బీసీల సమస్యలపైన బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈరోజు ప్రభుత్వం అక్రమంగా బలవంతంగా భూములు లాక్కుంటామంటే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. అదేవిధంగా తిరుమలలో అపవిత్రత జరిగిందని చెప్పి దేవుడి పేరు చెప్పి రాజకీయాలని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కూడా బీసీవై పార్టీనే పాదయాత్ర చేసి దానికి ఒక శాశ్వత సొల్యూషన్ కూడా ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, టీటీడీ యాజమాన్యం లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు గత ఎన్నికలప్పటి నుండి తీసుకున్నా, అంతకు ముందు తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్న నిజమైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీసీవై పార్టీ.